సరే ఇక్కడ జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ అకాల మరణం నేపథ్యంలో బై ఎలక్షన్ వచ్చింది కదా, ఎట్లా ఉండవచ్చు? ఇప్పటికైతేనేమో సర్వేలు ఏవి చేసినా కూడా జనరల్గా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేయించుకున్నా కూడా ముందంజలో బీఆర్ఎస్ ఉంది అనేది వస్తుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు బై ఎలక్షన్ని లూజర్ చేసుకునే అవకాశం అధికార పార్టీకి ఉంటుందా? ఏ రకమైన ఈక్వేషన్స్ అక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? మీ ప్రశ్న చాలా ఇది ఉంది. అధికార పార్టీ చేసింది కూడా సర్వేలో తక్కువ ఉంది అనేది మీరే చెప్తున్నారు. అధికార పార్టీ చేసినా ఎవరు చేసినా నా అనాలిసిస్ నేను పాయింట్ చెప్తాను. ఎస్, ఒకటి, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు ఏం చెప్పింది, ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నది అనేది ప్రధానమైన అంశంగా ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. గుర్తింపు దాకా వచ్చేది ఓట్లతోటి, అది వేరు. బాగా గమనిస్తున్నారు. సో ఇది దేశంలో ఇంత త్వరితగతిన ఏ ప్రభుత్వం కూడా బదనం కాలేదనేది అంటున్నారు. అక్కడ ఇక్కడ అంటున్నారు, అది అసెస్ చేసుకోవాలి. నేను వినేది నాకు వినేటట్టే వినిపిస్తారా అని మీరు అనొచ్చు, అది వేరు. అట్లా ఉన్నది. అది నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఆయన చనిపోయాడు. ఎవరైనా చనిపోతే ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా అయ్యో పాపం ఉంటారు కదా. మన చరిత్ర అది, నేను కొత్తగా చెప్పేది కదా. అయ్యో పాపం చచ్చిపోయాడు, మంచోడు ఉండే, చెడ్డోళ్ళనైనా అయ్యో మంచోడు ఉండే అంటారు. ఆయనే చెడ్డోడు కాదు, మంచోళ్ళలో మంచోడు. అది కూడా చెప్తున్నా. తన శక్తియుక్తుల దీని మేరకు నియోజకవర్గంలో అందరినీ కలిశాడు, అభివృద్ధి కోసం చేసిన పనులు, అందులో కేసీఆర్ గారి ప్రోగ్రామ్స్ను ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి. ఇది 2వ పాయింట్. 3వది, ఎవరు నిలబడుతున్నారు? బీఆర్ఎస్ ఆయన సతీమణికే ఇచ్చింది. ఆ సింపతి ఇంకొకది ఎక్కువైతుంది. మొదలేమో బీఆర్ఎస్ చేసిన పనులని, వీళ్ళ మీద వ్యతిరేకత, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఈ సింపతి ఫ్యాక్టరు, తర్వాత కేసీఆర్ చేసిన పట్టణ విషయంలో కానీ మిగతా రాష్ట్రం విషయంలో కానీ అది ఉంది. దీంతోపాటు కులాలు మతాలు ప్రభావితం చేస్తాయా? ఇక్కడ ఇంకో బాంబషెల్ ఉంది, కొద్దిగా ఆయన చెప్తా. తెలంగాణ, హైదరాబాదు, నిజామాబాదు సెటిలర్స్ ఉన్నారా? అవును. సరే, మనం వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. జూబ్లీ హిల్స్లో సెటిలర్స్ నెంబర్ ఎక్కువ ఉందా? నేను అనుకుంటున్నాను ఎక్కువ ఉందని. సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే రీజనబుల్లీ హై నెంబర్. హై నెంబర్ అయినప్పుడు సింపతితో పాటు తన కమ్యూనిటీ వాళ్ళు ఉండాలని అనుకొని గట్టిగా పనిచేసే ఆ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా. అవునా కదా? ఇది సర్వసాధారణం. మనకే కదా, ఈ పార్టీలే కదా, ఏ పార్టీలైనా ఉంటారు కదా. ఓకే, ఉన్నారు. ఇటువంటప్పుడు ఇవాళ ఏదో వార్త చూశా, చంద్రబాబు గారు, ఇక నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్, సమీక్ష చేశారు నిన్న. క్యాండిడేట్ని పెట్టాలా లేకపోతే ఎట్లా సపోర్ట్ చేయాలనే దాని మీద ఒక చర్చ ఏదో పెట్టి ఇంకా అది ఒక కంక్లూజన్కి రాలేదేమో అనిపిస్తుంది. మరి బీజేపీకి జనరల్గా అయితే ఏపీ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఇక్కడ ఆయన బీజేపీకి సపోర్ట్ చేయాలి. బట్ మరి ఇక్కడ కొంచెం డిఫరెంట్ సర్కమ్స్టాన్స్ కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. అంటే గురువు శిష్యుడు అంటారు కాబట్టి మీరేమో ఈ మాట మాట్లాడతారు, బయట మీడియాలో వచ్చింది ఏముందో తెలియదా? ఏమొచ్చింది? నిన్న సమీక్ష చేసిరు, టీడీపీ క్యాండిడేట్ పెట్టదు అన్నట్టుకు వచ్చింది. పెడతారు, కాసేపు పెట్టారు, పెట్టకపోతే అదే ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది, ఎవరిని సపోర్ట్ చేయమనేది కూడా ఇచ్చింది, అదే వచ్చింది. కానీ ఇంటర్నల్గా చేసే అవకాశం ఉంటుంది అంటారా? ఇప్పుడు నేను అక్కడ చూసింది చెప్తున్నా, మిగతా సంగతి నాకేటో తెలుసు. నేనేమన్నా చంద్రబాబు తోటి రోజు మాట్లాడేమన్నా అయితే అడిగి చెప్తా. అది కాదు, అక్కడ చూసింది ఏంది, మేము పోటీ పెట్టము, సపోర్ట్ ఎవరికైనా చేస్తారంటే ఎవరికి చేయమన్నట్టుగా ఉన్నది. అది కూడా మీలాంటి రాసిందే, నాకేం తెలియదు, అంతే కదా. అంటే దాని అర్థం ఏంది? డెఫినెట్గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారని అర్థం. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. అదే వచ్చింది. అంటే ఇట్లా మాట్లాడితే నేను ఏమంటున్నా చేద్దామనే. కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా, అది తప్పుతుందా? మన వాళ్ళు ఎందుకు ఓడిపోవాలని ఉంటుంది అయ్యో అని నేను అనుకుంటున్నా. అందులో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన, బీజేపీతో వ్యవహారాలు నడిపేట ఆయన, తెలంగాణలో సెటిలర్స్ ఉన్న కాడ పోటీ చేయమనకపోవడం ఒక కారణం అయితే, ఇంకోటి ఏంది,
మద్దతు ఎవరికి కూడా ఇయ్యమనే వార్తలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో ఏమనుకోవాలి, ఇది కమ్యూనిటీ డామినేషన్. ఓ ఎస్ షూర్, నో ప్రాబ్లం. మా వీఆర్ హ్యాపీ. నో వీ యాజ్ బీఆర్ఎస్. నువ్వేమని అనుకో, మనకైతే లాభమే కదా, రాజకీయాలే కదా, అంతే కదా. ఇది ఇక బీసీల కాడికి వద్దాం. బీసీలు ఇంకా చాలా ఉన్నాయి పాయింట్లు. బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయో తెలుసు, బీసీల చరిత్ర మనకు తెలుసు. ఒక బీసీకి ఇస్తే ఇంకో బీసీకి రాలేదంటారు, ఒక బీసీకి ఇస్తే బీసీకి రాలేదంటారు. బీసీలలో ఒక కమ్యూనిటీకి ఇస్తే ఆ కమ్యూనిటీలోని పెద్దలు, అరే వీడేదో కొత్తగా ఎదుగుతున్నాడు, వీని రానియొద్దు, వీడు ఎదిగితే మాకు కష్టం అని ఎస్టాబ్లిష్డ్ కమ్యూనిటీ లీడర్సు గుండు కొడతారు. ఇది జరుగుతున్నది, రాజకీయాల్లో జరుగుతున్నది. నేను కొత్తగా మైనస్ అయ్యే అవకాశం ఉందంటారు. బీసీలలో ఐక్యత రాదు, ఇప్పటి వరకు చరిత్రలో రాలేదు, ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లో రాకపోవచ్చు అనే మాటే మాట్లాడుతున్నారు. రావద్దని అంటలేరు, రాకపోవచ్చు. దట్ విల్ హెల్ప్. కానీ ఇక్కడ మైనారిటీస్ కూడా ఎక్కువ ఉన్నారు కదా. నేను ఇంకా పూర్తిగా చెప్పకముందే నేను ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయన్నాను, చాలా పాయింట్లు ఉన్నాను. ఇంకోటి, ఆడ మైనారిటీలు 1,16,000 ఏదో చూశాను, కరెక్ట్ ఫిగర్ ఏదో నాకు తెలీదు. 2,90,000, 3,00,000, 1,16,000 సైజబుల్ నెంబర్. ఎందుకు ఇంతకుముందు అజరుద్దీన్కి ఇచ్చినారు అక్కడ, అదే ఏదో ఉండే, ఎవరైతే ఓకే. మరి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను పూర్తిగా తొక్కిపెట్టినట్ట, అవమానించినట్ట. మైనారిటీలు ఎక్కువ ఉన్న ప్లేసులనే మీరు మైనారిటీకి లేకపోతే కొడంగల్ మైనారిటీ నుంచి గెలిపిస్తావా? నువ్వే ఓడిపోతుంది. అయ్యో 18లా గెలిపిస్తావా? అవుట్ సైడ్ హైదరాబాద్ ఎవరైనా గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఎన్నికలలో ఎక్కడెక్కడ మైనారిటీలు పోటీ చేసిందో మనకు తెలియదా? మహబూబ్నగర్లో గెలిచిందా మైనారిటీ? నిజామాబాద్లో ఈ మధ్య గెలిచిందా? మరి ఎందుకు మాట్లాడతారు? వాస్తవాలు తెలుసుకోవాలి కదా. నువ్వు ఇయ్యలే, నీకు ఇయ్యవు. ఎక్కువ ఉన్న కాడనే నువ్వు ఇవ్వకపోతే తక్కువ ఉన్న వాళ్ళు పట్టుకొస్తే ఎట్లా గెలుస్తారు? అందులో ఇలా యూనిటీ లేదని కూడా చెప్తున్నాను నేను. సో ఇవన్నీ ప్రతిబంధకాలు కాంగ్రెస్కు. ఒకటేమో చారిత్రక సత్యం, వాళ్ళు ఎదగనియరు. రెండవది అవకాశం ఇచ్చినట్టు చేసి ప్రజలకు చూపించి మేము ఇచ్చినాం గెలవలేదని బదనాం చేయడానికి రెండో ఎత్తు. ఇవి రాజకీయాల్లో నడుస్తూ ఉంటాయి. అది దాని గురించి పెద్దగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అందుకోసం ఇది ఈ రకంగా ఉన్నది. సో 100% ఏమాత్రం ఇది లేకుండా నా అనాలిసిస్ ప్రకారం లాజిక్ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ పొలిటికల్ అఫైర్స్. దానికి తగ్గట్టుగా వ్యూహాలు కావాలి, దానికి తగ్గట్టుగా ప్రజల్ని ఆకర్షించడానికి చేసే ప్రతిపాదనలు కానీ, అవసరాలు కానీ, అవకాశాలు కానీ, సంప్రదింపులు కానీ, ఏది కలిసి మాట్లాడుకోవడం కానీ, ఇట్ హెల్ప్స్ డ్యూరింగ్ ది ఎలక్షన్ టైం. సో ఆల్ దట్ యాజ్ అ పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్ ఈజ్ ప్రిపేర్డ్. బీఆర్ఎస్ హెస్ బీన్ డూయింగ్ దాట్. దట్స్ వై ఇట్ హెస్ కమ్ టు పవర్ విత్ 2 MPs. అవునా కదా? సరే చెప్తాం ఎలక్షన్లో, కొన్ని అయితే కొన్ని కావు. ఇది వాస్తవం కదా మరి.